కడప జిల్లా కైలాసగిరి కోనలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అనుమతులు లేకుండా అక్రమంగా ఎర్రమట్టిని కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. ఇటాచీ సాయంతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. 6 టిప్పర్లతో ఎర్రమట్టిని తోడేస్తున్నారు. మైనింగ్ వ్యవహారం తమకు తెలియదని రెవెన్యూ, ఫారెస్ట్, మైనింగ్ అధికారులు చేతులెత్తేశారు. నేతల అండతో జోరుగా ఎర్రమట్టి దందా సాగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మీడియా ఆరా తీయటంతో అధికారులు స్పాట్ కు వెళ్లారు. కడప మట్టి మాఫియాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. శర్మ, బ్రాహ్మణి కడప జిల్లాలో ఒక మట్టి దందా వెలుగు చూసింది. గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున అటవీ ప్రాంతం సంబంధించినటువంటి ఎర్రమట్టిని కడపకు అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర తీసుకొచ్చి నగరంలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా అంటే ఫారెస్ట్ అనుమతి కానీ, తర్వాత మైనింగ్ శాఖ అనుమతి కానీ, లేకపోతే రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండానే ఈ మట్టిని తరలిస్తున్నట్లు అనేక ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇది కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండల పరిధిలోకి వచ్చేటువంటి కైలాసగిరి కోన సమీపంలో కొండ కింద ఈ మట్టిని తవ్వకాలు భారీ ఎత్తున చేస్తున్నారు. అక్కడ ప్రొక్లైన్ పెట్టి తర్వాత పెద్ద ఎత్తున టిప్పర్లతో రోజుకు 30 నుంచి 40 టిప్పర్ల మేర ఇంకా అధిక సంఖ్యలో తీసుకుని మొన్న పండుగ రోజు ఒక్క రోజు మినహాయిస్తే గత 2 రోజులుగా పెద్ద ఎత్తున మట్టి తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే కైలాసగిరి నుంచి పబ్లిక్ గానే ఈ మట్టి తరలిస్తున్నప్పుడు కూడా అటు రెవెన్యూ అధికారులు కానీ, తర్వాత మైనింగ్ అధికారులు కానీ, చివరకు ఫారెస్ట్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే దీనిపై మీడియా ఆరా తీయడంతో అటు రెవెన్యూ కానీ, ఫారెస్ట్ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు తమకు తెలియదని, తమ కేవలం ఎన్ఓసి కోసం అనుమతి కోరారు తప్ప ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదని అధికారులు చెప్తున్నారు. అయితే దీని మీద ఇంకా విచారణ చేసి చెప్తామని చెప్తున్నా. ఇప్పటికే పెద్ద ఎత్తున మనం చూడొచ్చు, మనకు దొరికినటువంటి విజువల్స్ చూస్తే భారీ ఎత్తున భారీ టిప్పర్లతో ఈ ఎర్ర మట్టిని తీసుకెళ్తున్నారు. ఇది చాలా విలువైన మట్టి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో పొలాలకు కానీ, అలాగే రోడ్డు పనులకు కానీ పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు. దీంతో సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తుంది. అధికార పార్టీకి సంబంధించిన కొంత నేతలు ఇందులో ఈ దందా నిర్వహిస్తున్నట్టు మనకు సమాచారం అందుతోంది. ఓకే, రైట్ శర్మ.